వాళ్ళ మానసిక స్థితి అర్థం చేసుకుంటున్నాం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటనలో వచ్చిన అశేష జనాన్ని చూసి టీడీపీ మైండ్ బ్లాక్ అయింది. చంద్రబాబు రైతులను గాలి కొదిలేస్తే రైతును దళారులు దోచుకుంటున్నారని వారి పక్షాన గలం విప్పారు వైఎస్ జగన్. అడ్డగోలుగా మాట్లాడుతున్న టీడీపీ వాళ్లకు సవాల్ విసురుతున్నాం. రైతుల దగ్గరకు వెళ్తే కూటమి నేతలకు దంచి కారం పెడతారు. చంద్రబాబు ప్రభుత్వం కావాలనే ప్రతిపక్ష నాయకుడి భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించింది. వ్యవసాయ శాఖ మంత్రి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏసీ గదిలో కూర్చొని అధికారులు రాసిచ్చిన దాన్ని చూడడానికి కూడా ఓర్పు లేకుండా ఉన్నారు. కనీసం మద్దతు ధర అంటే ఈ ప్రభుత్వానికి తెలుసా? మా ప్రభుత్వ హయాంలో దళారులే లేరు అని కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అన్నారు. ఎందుకంటే అచ్చెన్నాయుడు మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మీకు మాట్లాడడానికి చిల్లు ముంతలు దొంగిలించేటువంటి సోమిరెడ్డి లాంటి వాడు రావాల్సి వచ్చింది. అది కదా నా బాధ. వీడు చిల్లు ముంతలు దొంగిలించేవాడు అయిపోతే వీడు చిల్లు ముంతలు దొంగిలించే సోమిరెడ్డి మీకు మాట్లాడేవాడా? అంతకన్నా దౌర్భాగ్యం మీ పార్టీలో మాట్లాడేవాడు లేడా? కాబట్టి ఆ స్థితికి మీరు దిగజారిపోయారు. అది ఈరోజు ఒకసారి చూస్తే మీరు చేస్తున్నటువంటి ప్రచారం, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి, ఎంత అన్యాయంగా ఉన్నాయనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నారు, రైతులు మాట్లాడుతున్నారు. అంతకన్నా మీకు ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే మీరు ప్రజలు కానీ రైతులు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు, ఆ సమస్యల మీద తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని గాలికి వదిలేసినప్పుడు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా రైతులకు సంబంధించినటువంటి సమస్య తెలిసినటువంటి వాడిగా, రైతుల సమస్యలు పరిష్కరించినటువంటి వాడిగా, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి తన 5 సంవత్సరాల పరిపాలనలో నమ్మి పరిపాలించినటువంటి వ్యక్తిగా, అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులు దగా పడుతున్నారు, దళారులు దోచుకుంటున్నారు మిర్చి రైతులకు సంబంధించి, కాబట్టి మనం వాళ్ళకి అండగా నిలవాలి, మనం గళం విప్పాలి వాళ్ళ పక్షాన అని చెప్పి నిన్న మిర్చి ఆడికి వెళితే దాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మీకు మీ బాధ్యత ఇది అని మీకు గుర్తు చేస్తే దాని మీద మీరు రకరకాలుగా మాట్లాడడం, రాష్ట్ర మంత్రులు నిస్సిగ్గుగా ఏది నోటుకొస్తే అది ఏది మాట్లాడాలో తెలియకుండా విచక్షణ కోల్పోయి వ్యక్తిగత హననానికి పాల్పడుతూ రకరకాలైనటువంటి మాటలు దూషిస్తూ రకరకాలైనటువంటివి ఈరోజు మీరు ప్రేరేపిస్తూ చేయడం అనేది ఇది అంత వాస్తవాలు వక్రీకరించి అబద్ధాలు పోగు చేసి ఏదో ఒక విధంగా మాట్లాడాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటిది. అందుకే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, మాట్లాడేటువంటి మంత్రులకి ఒకే ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మీ అందరికీ, మీ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, మాట్లాడేటువంటి మంత్రులకి ఒకే ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మీరు ఏసీ గదుల్లో కూర్చొని చల్లగా ఏదో మామూలుగా మాట్లాడి వెళ్ళిపోదాం, ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ప్రతిపక్ష నాయకుడి మీద బురద చల్లడం అనేటువంటిది కాదు. మీకు ధైర్యం ఉంటే మీరు పోలీసులు ఎవరిని తీసుకెళ్ళకండి. మీకుంది కదా, మీరు చెప్తున్నారు కదా మేము బ్రహ్మాండంగా పనులు చేసాం, మాకేం ఇబ్బంది లేదంటున్నారు కదా. మీరు నేరుగా మిర్చి ఆడికి వెళ్ళి, అయ్యా మేము ప్రభుత్వం తరఫున మిర్చి ఆడు సమస్యలు రైతుల దగ్గరికి వచ్చాం, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చామనంటే మిమ్మల్ని మామూలుగా వదిలిపెట్టరు, దంచి కారం పెట్టి పంపిస్తారు. మీకు గుర్తుపెట్టుకోండి. మీకు నేను సవాల్ విసురుతున్నా. మీకు ధైర్యం దమ్ముంటే నేరుగా ఆర్గనైజ్డ్ రైతుల దగ్గరికి పోవద్దు. ఏదైనా అది కూడా చేయగలరు చంద్రబాబు నాయుడు గారు, నన్ను ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడడం కాదు. మీరు నేరుగా మిర్చి ఆటకు పండి, రైతులను ర్యాండమ్గా పోయి మాట్లాడండి. మీ సమస్యలు కానీ అడిగితే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. అధికారంలో లేనప్పుడు ఏ రోజు రైతుల పక్షాన్ని నిలబడి మీరు మాట్లాడలేదు, మాట్లాడేటువంటి అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీకు రానివ్వలేదు, మీకు కలగలేదు. ఆ విధంగా మా పరిపాలన సాగింది. ఈరోజు మీరు చేసేటువంటి తప్పులు ప్రశ్నిస్తే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తే జెడ్ కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తి ఒక్క పోలీసును కూడా ఇవ్వరా? అదేమి అంటే ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పంటే మీ ఉద్దేశం ఏంది? మీరు వెళితే సహకరించము, మీరు జనంలోకి వెళ్ళడానికి లేదు, మీరు జనంలోకి వెళితే మీకు సంబంధించినటువంటి భద్రత మేము కల్పించము, మీ భద్రత మేము గాలికి వదిలేస్తాము, కాబట్టి మేము భద్రత ఇవ్వమనేటువంటి సంకేతం మీకు ఇస్తే మీరు ఎక్కడికి కదలకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఇంట్లో కూర్చుని ఉండేవాడు, అటు తిరిగినా ఇటు తిరిగినా ఎన్ఎస్జీ కవర్లో ఉండేవాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళేవాడు కాదు. ఆ రోజు అనుచితంగా ప్రవర్తించకపోయినా, ఆయనకు పోలీసు రక్షణ కల్పించినా ఎక్కడికి పోవాలన్నా భయపడేటువంటి. ఎందుకంటే ప్రజలు నన్ను ఎక్కడ ప్రశ్నిస్తారో, నేను చేసినటువంటి పొరపాటును ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తే నేను ఎక్కడ బలహీన పడిపోతాననేటువంటి భయం ఉండేది చంద్రబాబు నాయుడు గారికి. అందుకని ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఈరోజు Z+ కేటగిరీలో ఉన్నటువంటి వాడు ఏ రోజు కూడా దీని గురించి భయపడకుండా రైతుల సమస్యల నుంచి కానీ, రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల మీద కానీ,
మీ ఆలోచన విధానం ఎవరూ ప్రశ్నించకూడదన్నట్టు ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి నేను రైతుల పక్షాన నిలబడతాను, ప్రశ్నించి తీరుతాను అన్నట్టుగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఈరోజు కొనసాగడం జరిగింది. కాబట్టి ఆయన ప్రజల మనిషి. మీ ఎత్తుగడలు, మీ చీప్ ట్రిక్స్ వాటన్నింటినీ ఎక్కడ ఖాతరు చేసేటువంటి మనిషి కాదు. కాబట్టి మీలాంటి బెదిరింపులకి, ఎత్తుగడలకి, కుట్రలకి ఛేదించగలిగినటువంటి నేర్పు, ఓర్పు, శక్తి, యుక్తి, ధైర్యం అన్నీ ఉన్నటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని గురించి అసలు తెలుసా, అవగాహన ఉందా? ఏసీ గదిలో కూర్చొని ఎవరో అధికారులు రాసిస్తే దాన్ని చేతిలో పట్టుకొని కనీసం మైండ్ అప్లై చేయకుండా, అంటే దాన్ని చూసేటువంటి ఓపిక కూడా లేదు ఆయనకి. చూసి ఏమో ఇది తప్పు ఉందే, దీన్ని ఒమిట్ చేద్దామే, ఇది మాట్లాడదామని కాకుండా ఏది పడితే అది మాట్లాడేశాడు. ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అర్థసత్యాలు మాట్లాడతారు, పూర్తి అసత్యాలు మాట్లాడేశాడు. ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ కూడా జరగల. నిన్న చంద్రబాబు నాయుడు గారు లాస్ట్కి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి రైతుల గురించి కనీసం చర్చ ప్రారంభమైన తెలుగుదేశం పార్టీలో, రాకపోతే నిన్నటిదాకా దాని గురించి మాట్లాడారా, దాని గురించి పట్టించుకున్నారా? చంద్రబాబు నాయుడు ఒక బోగస్ లేఖ ఒకటి ఈరోజు రాసేసాడు. అయిపోయింది అన్నాడు, బా పని అయిపోయింది, నేనేదో శివరాజ్ సింగ్ చౌహాన్కి ఒక లెటర్ రాసేసాను, శివరాజ్ సింగ్ చౌహాన్ జీ అని చెప్పి ఒక లెటర్ రాసేసి, ఈ పెద్ద మనిషి ఏమంటాడంటే మార్కెట్ ఇంటర్వెన్షన్కి సంబంధించి మీరు రండి, నాఫెడ్లో కొనుగోలు చేయండి. ఎప్పుడన్నా నాఫెడ్ మిర్చి కొనుగోలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? మీ నాయకుడు రాశాడు. ఈరోజు నేను చెప్పేది ఏది కూడా, ఒకవేళ మా నాయకుడు ఏం చెప్పాడు అనేది పక్కన పెట్టండి, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటే 2022-23లో 20,500 క్వింటాలకు పోయింది అన్నాడు. 2023-24లో 24,000 రూపాయలు, 20,000 రూపాయలు వచ్చింది అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? ఎప్పుడు కూడా 20,000 దాటి 25,000 నుంచి 27,000 వరకు ఉండింది. వాస్తవం. మీరు ఎప్పుడైనా గరిష్టంగా ఇంత రేట్ అమ్మిందంటే దాన్ని తీసుకోరు. 75% ఒక రేట్ అమ్మితే దాన్ని తీసుకోకుండా 25% ఉన్నటువంటి రేటే మొదట్లోనో చివరిలోనో ఎప్పుడైతే రేటు తక్కువ ఉంటుందో ఆ రేటు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. దాని ప్రకారం తీసుకున్నా కూడా 22-23లో 20,500 వచ్చింది, 23-24లో 20,000 వచ్చిందని చెప్పి ఆయన ఒప్పుకొని లేఖ రాశాడు. లేఖలో రాశాడు, ఆయన రాశాడు, ఇంత ఉంది, ఈ విధంగా ఒప్పుకున్నామని చెప్పి ఆయన రాసిన లేఖే. దాని ప్రకారం చూస్తే ఈరోజు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు 20,000 దాటమ్మింది అని చెప్పాడు. దానిని మీరు అబద్ధాలు చెప్తా, మీకు చేతగాక ఎదుటి వ్యక్తుల మీద ఈరోజు నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేయండి. చంద్రబాబు నాయుడు ఏమంటారు అందరూ? నడిచి వచ్చే నిలువెత్తు అబద్ధం చంద్రబాబు నాయుడు అని ప్రజలు మాట్లాడుకుంటారు. మిమ్మల్ని సూపర్ సెక్షన్ గురించి అడగకూడదు, కేసులు పెట్టేస్తారు. రైతులకు ధరలు తగ్గితే అడగకూడదు, కేసులు పెట్టేస్తారు. ఏది అడిగినా ఏది మాట్లాడినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఒక కేసు పెట్టి కూర్చున్నారు. మీకు అలవాటు ఏంది? మేము కక్ష సాధింపులు, కేసులు పెట్టడం. మీరు రైతు సమస్యల మీద రండి, దేని మీదనే రండి. మీరు రైతుల సమస్యల మీద వస్తే మీకు పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వం, మీరు కదలడానికి లేదు, వస్తే మీ మీద కేసులు పెడతా ఉన్నట్టుగా. ఈరోజు మీరు చెప్పాల్సింది ఆయనకు. పాపం నేను చెప్పా చాలాసార్లు, మా నాయకుడు కూడా చెప్పాడు అసెంబ్లీలో, మనిషి పెరిగావు కానీ నీకు బుర్ర పెరగలేదు అని అచ్చెన్నాయుడికి. ఆయన చెప్తాడు 2020లో 7,000 ఉండింది మీరు ఇచ్చిన రేటే, కాబట్టి 2024లో మీరు 20,000 పెరిగితే మీకు అప్పెట్టవద్దు అంటాడు. అంటే నీకు అప్పుడున్న వయసు ఇప్పుడు ఉందా? ఇప్పుడు వయసు పెరగలేదా? నువ్వు ముసలోడివి కాలేదా? ఆ రోజు రేటు ఉంటే ఈ రోజు రేటు పెరగదా? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ రోజు ఉంటుంది. ఆ రోజు అచ్చెన్నాయుడికి ఏమన్నా ఎక్కువ వయసు ఉండి ఈ రోజు ఏమన్నా వయసు తగ్గిందా? వయసు కాలాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది, ఖర్చులను బట్టి రేట్లు పెరుగుతూ ఉంటాయి. వచ్చేటువంటి రైతు ఎంత ఖర్చు పెడతాడో ఆ ఖర్చులు పెరిగేటప్పుడు ఆదాయం కూడా పెరగకపోతే రైతు నష్టాల్లో పోతుంటాడు. కాబట్టి ఆ రోజు మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంత ఇచ్చినారు కదా అని అంటే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. చాలా వాటికి ఇచ్చాం. మీలాగా లేదే, మీలాగా మేమేం తప్పించుకొని తిరగలేదే. చిల్లీకి ఇచ్చాం, టర్మరిక్ ఇచ్చాం, ఆనియన్కి ఇచ్చాం, బనానాకి ఇచ్చాం, మైనర్ మిల్లెట్స్కి ఇచ్చాం, స్వీట్ ఆరెంజ్కి ఇచ్చాం. రేట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోకూడదు రైతులు కానీ ఇచ్చాడు. మీలాగా ఉన్నటువంటివి ఎగ్గొట్టి ఈరోజు మీరేమో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాలేదని మీరు మాట్లాడతా కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాసి నేను 50% పెట్టలేను కాబట్టి మీరు చేతులు దులుపుకోండి అని చెప్పి ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నాడు. మీకు ఒక నివేదిక ఇచ్చారు అధికారులు, ఏమని? అయ్యా రైతులకు కనీసం 11,600 రూపాయలు ఇవ్వమన్నారు. అది ఇస్తే మీరు దాదాపుగా 25% పంట కొనుగోలు చేస్తే 3,500 కోట్లు, 3,480 కోట్లు కావాలని చెప్పి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో రైతులు కనీసం వాళ్ళు నష్టాలు ఊబిలో నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రారంభమిస్తే అసలు మీకు కనీస మద్దతు ధర గురించి అవగాహన ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేట్లు పెరిగాయంటే కనీస మద్దతు ధరతో సంబంధం లేకుండా ఎందుకు పెరిగాయి?
మీలాగా దళారులకు దోచుకోలే. ఆ రోజు దళారు లేరు, దళారు వ్యవస్థ లేదు. కారణం ఏంది? ఏ రోజైతే ప్రభుత్వం ఒక మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చిందో, అంతకన్నా తగ్గిస్తే మేము కొంటామని ముందుకు వచ్చిందో, దళారులు గాలిలో కలిసిపోయారు. వ్యాపారస్తులు పోటీ పడ్డారు, అయ్యో ఈ ప్రభుత్వం కొనేస్తుంది, అప్పుడు మనకు అసలు దొరకదు మార్కెట్లో, మనం నష్టపోతాం, మన వ్యాపారం దెబ్బతింటుంది, కాబట్టి మనం కొనాలని పోటీ పడ్డారు. దానివల్ల రేట్లు పెరిగాయి. అదేమంటే చంద్రబాబు నాయుడు చెప్తాడు అక్కడ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉండిందంట, ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. కానీ ఇదే ఈరోజు రేటు కనుక జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ వచ్చుంటే చంద్రబాబు పచ్చ మీడియా ఏం చెప్పుండేది? దావోస్లో వాళ్ళతో మాట్లాడాడు రెడ్ చిలీన్ గురించి కూడా, దావోస్ సదస్సులో కూడా. దానివల్ల ఈరోజు ఇంత రేటు వచ్చిందని చెప్పి రాసి ఉండేవి. చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రకటించినవాడు దావోస్, ఆ పేరు ఈ పేరు, ఎప్పుడు ఆటో డ్రైవర్ తీసుకొచ్చి సూట్లేసి ఈయనంతా అక్కడి నుంచి వచ్చాడు, ఇస్తాంబుల్ నుంచి వచ్చాడు, టర్కీ నుంచి వచ్చాడని చూపించినట్టే ఎవరో ఒకరిని నేను గెలిచాను, ఆయన గెలిచిన ఆయన మొత్తం చిల్లీ అంతా ఆడ పంపించమన్నాడు, ఆడకి ఎక్స్పోర్ట్ అంతా వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఎక్కడ లేని రేటు వచ్చింది, అలివుగాని రేటు వచ్చిందని మాట్లాడేవాడు. తగ్గిపోతే మాత్రం ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి రేట్లు. అంటే నీకు చేతకాక చేతులు ఎత్తేసి దానికి రకరకాలైనటువంటి కారణాలు అన్వేషించి పోయినటువంటి వ్యక్తుల మీద మాట్లాడడం తప్ప ఎక్కడన్నా మీకు రైతుల మీద చిత్తశుద్ధి అనేటువంటిది ఉందా? హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.